రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఫస్ట్ డేనే 1000 CR క్రోర్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. అదే కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. ఓజీ మూవీ చూడటానికి వచ్చారు అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ నుంచి ఆఫ్టర్ అత్తారింటికి దారేది మాకు తెలిసి ఇంత స్టైలిష్గా ఇంత అందంగా అంటే మేము పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే మిస్ అవుతుంది కూడా స్టైలే. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే హెయిర్ స్టైలు, ఆ స్టైలిష్ వాక్ ఇవన్నీ చాలా మిస్ అయిపోతున్నాం. అంటే హరిహర వీరమలు చాలా సినిమాలు చేసినా కూడా మా పవన్ కళ్యాణ్ని మేము చాలా రోజుల తర్వాత ఇంత అందంగా ఇంత స్టైలిష్గా ఇప్పుడు చూస్తున్నాం, అది కూడా ఊరం మాస్గా. అసలు ఇంతవరకు చెప్పాలంటే డీవీ వాళ్ళు ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేయలే. ప్రమోషన్ చేయకపోతే ఇంత హైప్ ఉందంటే ప్రమోషన్ చేసింటే ఇంకోలా ఉంది సినిమా. అసలు ఇంకా నార్త్కి వెళ్ళి ప్రమోషన్ చేసింటే ఇంకా చాలా బాగుంది. కానీ నేనైతే సినిమా చూడడం కోసం రాయలసీమ నుండి వచ్చాను. ఎందుకంటే మన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా చూడడం ప్రతి ఒక్కరి డ్రీమ్. అది కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ప్రతి ఒక్కరు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కూడా ఒక థియేటరే, మొత్తం అన్ని ఒకే థియేటర్ కదా. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్లో థియేటర్ని క్లాస్ థియేటర్స్, కానీ ఒక మాస్ నిజమైన మాస్ ప్రేక్షకుడు చూడాల్సిన థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య. ఇప్పటికే సంధ్య థియేటర్లో రికార్డులన్నీ పవన్ కళ్యాణ్ పేరు మీదనే ఉన్నాయి. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది, బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త. సూపర్ డైలాగ్స్. సినిమా ఈరోజు రచ్చరంబోలా లేకపోతుంది. అంటే సాంగ్స్ ఎలా అనిపించాయి? ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ సాంగ్స్ కానీ, ఇప్పుడు సువి సాంగ్స్ కానీ, అంటే ముందున్న పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు సాంగ్స్ వింటుంటే మీకు తెలుసో లేదో, లాస్ట్ 3 days నుంచి నేను రాత్రి 3 o'clock లేయడము, బ్లూటూత్ పెట్టుకోవడం, సాంగ్స్ పెట్టుకోవడం, ఒక 1/2 hour సాంగ్స్ విని మళ్ళీ పడుకోవడం. కళ్ళు తెరిస్తే ఓజీ, కళ్ళు మూస్తే ఓజీ. ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తామని వచ్చాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత హైప్ అంటారు? అర్ధరాత్రి 3 o'clock లేచి కూడా సాంగ్స్ వినడానికి సాంగ్స్ బాగున్నాయనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి? కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది హీరోలు, మనం తప్పు చెప్పట్లేదు, చాలామంది హీరోలు డబ్బులు సంపాదించుకుంటూ రన్ చేస్తారు. ఇప్పుడు ఓజీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకొని ఎంత తీసుకొని మళ్ళీ తిరిగి మన కోసం ఖర్చు పెడతారు. అందుకు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. మిగతా వాళ్ళలాగా దాచులు పెట్టుకొని ఆస్తులు దాపెట్టుకోవాలని, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలని అలాంటివంటి క్యారెక్టర్తో పవన్ కళ్యాణ్ కాదు. ఈ సినిమాకి సంపాదించిన డబ్బులంతా మళ్ళీ తిరిగి ప్రజల కోసం ఖర్చు పెడతాడు. అలా నాయకుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అలా నాయకుడు దేశ చరిత్రలో ఎక్కడ మనకు కనిపించాడు అసలు. ఓకే, ఎంత కలెక్షన్, ఎంత రికార్డ్ కొడుతుంది అంటారు ఈ మూవీ? మేడం, సినిమా యావరేజ్ టాక్ వచ్చినా 500 CR మేడం. హిట్ టాక్ పడితే మాత్రం మేడం 800 CR నుంచి 1000 CR పక్కా మేడం. ఓకే, మీరేమనుకుంటున్నారు? హిట్ అనుకుంటున్నారా, యావరేజ్ అనుకుంటున్నారా, 500 అనుకుంటున్నారా, 1000 అనుకుంటున్నారా, పుష్ప రికార్డ్ అనుకుంటున్నారా? మేడం, రికార్డ్స్ సంగతి పక్కన పెడితే మా దేవుడిని మేము స్క్రీన్ మీద చూడడానికి కోసం వచ్చినాం. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా మా జీవితాంతం ఆయనతోటే ఉంటాం. హరిశంకర్ ఒకసారి డైలాగ్ చెప్పారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కట్ట కాలేంత వరకు మన పవన్ కళ్యాణ్ ఫ్యానే. అంతేనా? పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పడానికి ఏమైనా? మేడం, నేను చెప్తూ పోతే మీరు 3 గంటల సినిమా చూడుకుని నా దగ్గర వినపడాల్సి వస్తుంది. నా లాంటి అభిమానులు ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎవరిని గెలికినా కానీ పవన్ కళ్యాణ్ గురించి చరిత్రే చెప్తారు. ఎందుకంటే మిగతా హీరోలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఎంత హైప్ ఉన్నదని ఇంకా క్యాచ్ చేయొచ్చు, పబ్లిసిటీ చేయొచ్చు, ముంబైకి వెళ్ళొచ్చు, కేరళకి వెళ్ళొచ్చు, చెన్నైకి వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన ఒకటే, హిట్ టాక్ వస్తే సినిమానే మాట్లాడుతుంది, నేను కాదు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పబ్లిసిటీకి చాలా దూరం. పబ్లిసిటీకి ఏ హీరో కూడా అంత ఈజీగా దూరంగా ఉండరు. కానీ మా పవన్ కళ్యాణ్ పబ్లిసిటీకి దూరం, ఇటువంటి డబ్బుల విషయాలు కూడా చాలా అంటే చాలా దూరం. ఇప్పుడు కూడా ఇందాకనే పవన్ కళ్యాణ్ నుంచి ఒక అప్డేట్ అందింది, మీకు ఐడియా ఉందో లేదో. ప్రీమియర్స్ ద్వారా వచ్చే సగం డబ్బులు ఈ సినిమా కోసం పనిచేసిన 24 ఫ్రేమ్స్ ఉంటారు కదా కార్మికులు, వాళ్ళకి ఇవ్వబోతున్నారని టాక్. పవన్ కళ్యాణ్ స్వయంగా డివి దానికి చెప్పినారని లేటెస్ట్ అప్డేట్. సో ఎక్కడున్నా ఎలా ఉన్నా మీతోనే అన్నయ్య మా ప్రయాణం. జై జనసేన. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఇప్పుడు ఓజీ రిలీజ్కి సిద్ధమైంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నారు మూవీ చూడటానికి? మామూలు ఎక్స్పెక్టేషన్ లేవండి, చాలా గట్టిగా ఉన్నది. సినిమాకి అంచనా తగ్గట్టు మా దగ్గర ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి. ఆయన డిప్యూటీ సీఎం తర్వాత ఒకే ఒక మన సినిమాకి అయిపోతుంది ఈ సినిమా ఓజీ. నెక్స్ట్ వచ్చే సినిమా కంటే ఈ సినిమా భగత్ సింగ్ కూడా ఎంత ఉండదు,
కానీ హైప్కి వచ్చిన దానికి ట్రైలర్ కూడా చూడలేను. ఉత్సాద్ భగత్ సింగ్ గురించి చెప్తున్నారు, ఓజీ గురించి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అవుతుంది? ఓజీ అంటే ఇంకా అది సెన్సేషనల్ మూవీ అండి, అది ఇంకా దానికోసం ఇంకా మాట్లాడవసరం లేదు. ఓకే, ఎన్నో రోజుల నుంచి ఓజీ హైప్ అనేది క్రియేట్ అవుతూ ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ కి రెడీ అయింది మూవీ. ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తున్నారు? ఒకటే రచ్చ. ఓజీ అంటే ఊచ కోత అంతే. ఓజీతో ఓజస్ గంభీర రికార్డ్స్ ఊచ కోత. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓజస్ గంభీర. లోపల ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఓజస్ గంభీర, బయటకు వచ్చేటప్పుడు ఒంగోటి గుద్దబెత్తుతాడు. ఆంధ్రాకి వస్తున్నావు, తలలో జాగ్రత్త అన్నట్టు ఉండాలి. కళ్యాణ్ బాబు కంటి చూపిస్తాం ఈ సినిమాతో. ఆకాశంలో ఉంటుంది మేఘం, పవన్ అన్న మా దైవం. బ్రహ్మ రాస్తాడు రాత, ఓజీ రికార్డ్స్ తో ఊచ కోత. ఫస్ట్ రూమ్ పాట అనేది ముందే అందరికి ఎలా ఉంటుందో ఓజీ ద్వారానే తెలిసిందే. ఓకే, ఇంత హైప్ చేస్తున్నారు కదా, మరి ఎంత రికార్డ్ కొడుతుంది? ఎన్ని కలెక్షన్స్ వస్తుంది? ఆయనకి రికార్డ్స్ కొత్త కాదు, ఆయనకి రికార్డ్స్ పని లేదు. ఆయనకి ఒకటే ఫ్యాన్స్ ని ఆనందపరచాలి, స్క్రీన్ మీద మాకు ఆయన కనపడాలి. మాకు దేవుడిచ్చిన వరం కళ్యాణ్ గారు కనపడ్డాం మాకు, అంతే. తిరుమలలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు పవన్ అన్న. మీరు అడిగారు రికార్డ్స్ అని. తిరుమలకి వెళ్ళినప్పుడు దేవుడిని అవకాశం వచ్చిన ప్రతిసారి దేవుడిని చూస్తానే ఉంటారు, అంతే. రికార్డ్స్ తో ఆయనకి సంబంధం లేదు. రికార్డ్స్ ఆయనకి ఎండ్రికతో సమానం, ఎండ్రికతో సమానం. ఆయన ఎప్పుడు అత్తారింటి దారితో కొట్టేశారు. రికార్డ్స్ అవసరం లేదు. ఆల్రెడీ బ్రేక్ చేసేసింది, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. ఒకటే ఇప్పుడు బ్రేకింగ్ ఏం లేవు, నరకడాలే, ఓన్లీ నరకడాలే. ప్రీమియర్స్ తోనే లేపేశారు ఆల్రెడీ. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు.